నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. మనకి బిగ్ బాస్ ప్రోమో ఫస్ట్ డే ఎలా స్టార్ట్ అవుతుంది అనేది మనకు ప్రోమోలో చూసుకున్నాము. మనకు వెదర్ ఎంత కూల్గా ఉందో అంతే హాట్ గా బిగ్ బాస్ లో ఇప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్ అంత హాట్ గా అంత ఫైట్ చేస్తూ ఉన్నారు. ఫైట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు మేము దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మేము చిన్న షార్ట్స్ పెట్టాము, 1 minute షార్ట్స్. ఒకసారి మీరు గో త్రూ దోస్ వీడియోస్ యాజ్ వెల్. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగే నాగమణికంట మాట్లాడుతున్నాను నిఖిల్తో అబౌట్, అంటే నిన్న నైట్ యాక్చువల్గా లైవ్లో జరిగింది. అబౌట్ ఎవరంటే మన ఆదిత్య ఓం గురించి నాగమణికంట నిఖిల్కి కంప్లైంట్ చేస్తున్నాడు. నాకు నాగమణికంట ఏంటన్నది ఇంకా అంటే 1 dayకే అర్థం అవ్వడు. బట్ ఎట్లా ఉందంటే కొంచెం నాకు లాస్ట్ సీజన్లో అర్జున్ కాదు 2.0 అని వచ్చాడు చూడు, అర్జున్ డాక్టర్ గౌతమ్ 2.0 లాగా అనిపిస్తున్నాడు నాగమణికంట, అశ్వత్థామ లాగా. బట్ అతను చాలా చిన్నోడు అని కూడా అంటున్నారు, కానీ 29 years అంటే నిన్న లైవ్లో చెప్పాడు. పెళ్ళి కూడా అయింది, బేబీ అంటే మెచ్యూర్డే. సో మనం చూడాలి ఎట్లా ఆడతాడు ఏంటి అన్నది. నెక్స్ట్ వచ్చేసి ప్రోమోలో భాష అండ్ తన సోనియాకి డిస్కషన్ జరుగుతుంది. ఇందులో నువ్వు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు? నేనైతే భాష అంటే ఇప్పుడు ఫుడ్ని వేస్ట్ చేయకుండా విసురుకోవడాలు అవి చేయొద్దు అని సోనియా చెప్తుంది. కానీ సోనియా అనే మాటలు కూడా బాగాలేవు. ఏంటంటే ఫుడ్ని వేసుకోవద్దు అనేది కరెక్టే, కానీ కాలుతో తొక్కుకోను తినుకో, మనుషులైతే ఫుడ్ రేజ్ అయిన తర్వాత అంటుంది కదా సోనియా కూడా. రేజ్ అయిన తర్వాత అంటుంది, కానీ రేజ్ అయ్యేదాకా తెచ్చింది కూడా తన మాటలే కదా, మనం అది కూడా చూసుకోవాలి కదా శివాని. సో నాకేమో చూద్దాము ఎవరిది మిస్టేక్ అని. ఫస్ట్ చూసి ఇదంతా మనం కూడా చెప్పలేము, ఇంత డిస్కషన్ జరిగిందేమో అని చెప్పలేము. సో ఈ రోజు ఎపిసోడ్ చూస్తే కంప్లీట్ గా చూస్తే ఎవరు సోనియా కరెక్టా భాష ఓవర్ గా రియాక్ట్ అయ్యింది అనేది కూడా తెలుస్తుంది. ఫుడ్ ని అలా అనడం కూడా కరెక్ట్ కాదు, ఫుడ్ తోనే ఆడడం కూడా కరెక్ట్ కాదు భాష. బట్ స్టిల్ సోనియా కూడా ఫుడ్ ని మనుషులు అయితే ఎలా తింటారు, యానిమల్స్ ఎలా అయినా ఉంటారు అన్నట్టు కూడా మాట్లాడొద్దు. మనుషులు కాకపోతే యానిమల్స్ అనేది అది. లెట్ టు వాచ్, వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద ఎపిసోడ్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ పేరు విడవకుండా పట్టుకోండి అనే టాస్క్ ఇచ్చారు. తాళ్ళు అలా ఉన్నాయి. 6 contestants పార్టిసిపేట్ చేయాలి అని. ఇందులో ఒకవేళ విన్నర్స్ అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సింగిల్ విన్నర్ ఉంటుంది. నైనిక అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు నేను మాట్లాడినట్టు నైనిక ఇస్ అ స్ట్రాంగ్ కంటెండర్. స్ట్రాంగ్ అని అర్థం అయిపోతుంది. తను ఇది వరకు చాలా వేసింది కాబట్టి. బట్ నిఖిల్ ఎలా ఉన్నాడంటే స్ట్రాంగ్గా ఉన్నాడు, హైట్ పర్సనాలిటీ అదంతా ఉంది. సో నిఖిల్తో పోటీ పడడం అనేది చాలా టఫ్ టాస్కే. నిఖిల్ నైనిక ఫైనల్ వరకు ఉన్నారు, బట్ నైనిక విన్నర్ అనే ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. అది కూడా మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో నిఖిల్, నైనిక అండ్ యష్మి గౌడ కూడా 3 members ఫైనల్కి వెళ్ళారు. సో ఒకవేళ 3 విన్నర్స్ అయితే 3 డిక్లేర్ చేయవచ్చు. ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మనం భాష సోనియా గురించి మాట్లాడాం కదా, సోనియా రేషన్ని చూసుకుంటుంది. సో ఫ్యూచర్లో కూడా సోనియాతో కంటెస్టెంట్స్కి గొడవ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే రేషన్ కంట్రోల్ చేయడం అంటే కంటెస్టెంట్స్తో గొడవలే ఉంటాయి. అది రెస్పాన్సిబిలిటీ దాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎపిసోడ్ మాత్రం చాలా బాగా ఉండబోతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ డేనే గొడవలతో స్టార్ట్ అవబోతుంది. ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో, ఈ షో ఎలా ఉంటుందో మనం చూడాలి చేయాలి అని అంటే మేము కూడా మీకు రివ్యూస్ ఇస్తాం. ఆ రివ్యూస్ ద్వారా మీరు ఇంకా తెలుసుకోవచ్చు. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like, comment and share to your friends and family. Thank you.